రే సరే ఇది లేదు, ఇది సాధారణ గాంధారం, ఇది షట్శ్రుతి రిషభం. సరే ఏ ఫింగర్తో వాయిస్తాము? ఈ ఫింగర్తోనే, గా ఫింగర్తో, బికాస్ వీఆర్ యాక్చువల్లీ ప్లేయింగ్ గా. సాధారణ గాంధారం సరే, ఇదే రీ, ఇదే గా. సరే అంటే ఈ ఫింగర్ నేను సపోర్ట్ పెట్టుకుంటున్నా కానీ దీంతో వాయిస్తున్నా. 2 ఫింగర్స్ వాయిస్తే గా వస్తుంది అన్నమాట. సరే మరి అంటే మాగా చిన్నగా అన్నమాట. మరి అలాంటి దావాయించాలంటే కూడా అది కైసిక నిషేధం. మగ సరే ఇలా కూడా వాయించాం ఈ ఫింగర్ కూడా. మరి ఇదే ఫింగర్ తో గమ యాక్చువల్ గా సరి గమ పనిస అని రాదు. ఎక్కువ గమ పనిస సనీప మరి అడిస్తే అప్పుడు వివాదిత్వం తక్కువ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే డిస్టింక్ట్ గా వాయించాల్సినప్పుడు మాత్రం ఈ 2 వాయిస్తాం. ఇందులో ఆ జీవం అదే. మమ గమ రే సగా సరి అన్నమాట. జస్ట్ అంటే సరిపోతుంది. సరి మనస సరి ఇది తెలుసుకోవాలి ఎలా వాడాలి. సరిగ్గా సరిగా సగగా సగగమ అంటారు మనం. నెక్స్ట్ సంగతి గమ పని సనిప గమ పాసని సనిప. అంటే మామా అంటారు అన్నమాట గమ అనేది. మహా సమగమ సరి సరిగమ సాసని సని సరిగమ సేమ్. నెక్స్ట్
మా పాస. ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేయాలి రీ వాయించడం. మా పని సరి పమ 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 జస్ట్ పమ రే రే సా అంటే గాగ సా రే సా సరి రే అంటే గాగ సా పసాస పసాని పసాస గమ రే 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 పల్లవి లేదు అనుపల్లవి మహా మమ అన్నమాట. గాగాసా తెలుసుకోవాల్సిన వెరీ సింపుల్. ఈ గాగాసా ఇలా అంటాం, మమ అంటాం, ససా అంటాం. యూనిట్ లెర్న్ ఓన్లీ దట్ వన్. ఇలా కూడా వాయించచ్చు, గాదాకి వెళ్ళి రావాలి. ఇలా కూడా వాయించచ్చు, గాదాకి వెళ్ళి రావాలి అంతే. సని పాసనసని పనిసని అంటే పాసనసని. సని సని పమ గాస సని పమ రిజ. ఎవరు వాంచచ్చు. మా సప మాప మగ సగ గ సగ గ మప. మా పసని పని నీ పని. దృష్టిలో పైకి రీని ఎగరేస్తే ఆ రీ వినిపించాలి అక్కడ దాకా. సరే సార్ ఓకే.
అండి ఇదే లైవ్. సో ఇందులో స్వరం వాయించాలంటే కూడా మరి సరిగమ సో ఈజీగా పడుతుంది గమ పని సని బమరి సని 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 సగమ 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 బమరి సని సని గమ బమరి ని గమ ని సని 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 గమ గమ సని గమ పని సని గమ అని సని 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 ని గమ బమరి. సో అక్కడ క్లియర్ గా ఏముంది నిజగమ పని సని బమరి సని నిజగమ పని సని బమరి సని నిజగమ పని సని ఇక్కడంతా ఏమనిపిస్తుంది? అక్కడ గంభీర నాటం అనిపిస్తుంది, గిరిజా రమణ లేకపోతే ఏదో అనుకున్నాం కదా మనం వాట్ ఐ టాట్ యు. అనగా నాట అయిపోతుంది. అనగానే నాట అయిపోతుంది.
అవన్నీ ఏంటి సాధన. కూర్చుని అంటే వర్కౌట్ చేస్తూ ఉంటే అప్పుడు నాకు బాగా అర్థమవుతుంది.